హాయ్ అండి. మనలో చాలామందికి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. అందులో కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళందరి గార్డెన్లో తప్పనిసరిగా పెంచుకునే మొక్క రోజ్ ప్లాంట్. చాలామంది, అందులో నేను కూడా ఉన్నానండి, ఆ చాలామందిలో రోజ్ ప్లాంట్స్ పెంచుకోవటం అనేది చాలా డిఫికల్ట్ అనే అభిప్రాయంలో ఉండేవాళ్ళము. నేను కూడా 2 years బ్యాక్ వరకు అదే అభిప్రాయంలో ఉండేదాన్ని. ఎందుకంటే ఎన్నిసార్లు ప్లాంట్స్ తెచ్చి పెంచినా సరిగ్గా గ్రోత్ ఉండేది కాదు, మెల్లమెల్లగా మొక్క చనిపోయేది. కాకపోతే కొన్ని సింపుల్ టిప్స్, ట్రిక్స్ ఫాలో అయ్యి కరెక్ట్ మెథడ్లో రోజ్ ప్లాంట్స్ను పెంచి ఏ విధంగా పెంచాలి అనేది తెలుసుకున్న తర్వాత నేను సక్సెస్ అయ్యాను. రోజ్ ప్లాంట్ పెంచడం అనేది పెద్ద కష్టం కాదండి. కొన్ని సింపుల్ టిప్స్ను ఫాలో అయ్యి కరెక్ట్ మెథడ్లో మనం రోజ్ ప్లాంట్ని కానీ పెంచుకున్నట్లయితే చాలా సక్సెస్ అవుతాము. ఈరోజు వీడియోలో రోజ్ ప్లాంట్ కేర్ టిప్స్ను తెలుసుకుందాము. ప్లీజ్ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. దానివల్ల మీరు కొన్ని టిప్స్ను, ఏదైనా ఇంపార్టెంట్ టిప్స్ను అయితే స్కిప్ అవ్వకుండా ఉంటారు. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. మనము నర్సరీ నుంచి రోజ్ ప్లాంట్ను తెచ్చి పెంచుకునేటప్పుడు తెచ్చిన వెంటనే ప్లాంట్ను రీపాట్ చేయకుండా 3-4 రోజుల వరకు మొక్కను షేడ్లో కానీ సెమీ షేడ్లో కానీ ఉంచి మన మొక్క అంటే తెచ్చుకున్న మొక్క మన అట్మాస్ఫియర్కు అలవాటు అయ్యాక రీపాటింగ్ చేసుకోవాలి. ఇది మొదటి టిప్ అండి. ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన టిప్పు. ఇమీడియట్గా మనం రీపాట్ చేయకూడదు. ఒక 3-4 రోజులు అది కూడా షేడ్లో ఉంచి మన అట్మాస్ఫియర్కు అలవాటు పడాలి. ఇది సింపుల్ టిప్ అండి, కానీ చాలామంది ఫాలో అవ్వరు. కానీ మనుషులకు వల్లనే మొక్కలకు కూడా ప్రాణం ఉంటుందండి. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవి మారినప్పుడు ఆ అట్మాస్ఫియర్కు మనమైతే ఇంకో ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎలా అయితే అడ్జస్ట్ అవ్వటానికి మనం ప్రయత్నిస్తామో మొక్కలు కూడా ఆ విధంగానే అడ్జస్ట్ అవ్వటానికి ప్రయత్నిస్తాయి. దానికి కావాల్సిన టైం అయితే మనం ఇవ్వాలి. ఇది ఫస్ట్ టిప్ అండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, రీపాటింగ్ చేసిన తర్వాత కూడా మొక్కను డైరెక్ట్గా ఎండలో పెట్టేయకుండా మనము, అంటే అది ఇంకా మన షాక్లో నుంచి బయటకు రాదు. రీపాటింగ్ చేసిన తర్వాత కూడా కొన్ని రోజుల వరకు షేడ్లోనే ఉంచి తర్వాత మెల్లగా సెమీ షేడ్లోకి తీసుకుని వచ్చి తర్వాత సన్లైట్లోకి తీసుకురావాలి. ఇది సెకండ్ టిప్పు. ఈ 2 టిప్స్ మనము నర్సరీ నుంచి మొక్కలను తెచ్చుకున్నప్పుడు ఫాలో అవ్వాలి. నెక్స్ట్ థర్డ్ టిప్ ఏంటంటే డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ సిస్టము వెల్ డ్రైన్ సిస్టమ్ ఉన్నప్పుడు మొక్కకి రూట్ రాట్ రాకుండా ఉంటుంది. సో మనము డ్రైనేజ్ సిస్టమ్ అనేది మొక్కను నాటుకునేటప్పుడే చక్కగా ఇచ్చేసేయాలండి. తర్వాత మనము డ్రైనేజ్ సిస్టమ్ చెక్ చేసుకుంటూ కూడా ఉండాలి. అది అంటే పూసకపోకుండా వాటర్ ఎక్కువ పోసినప్పుడు కానీ రెయినీ సీజన్లో కానీ వాటర్ రాకుండా ఉన్నట్లయితే మొక్క రూట్ రాట్ అయ్యి చనిపోతుంది. సో డ్రైనేజ్ సిస్టమ్ మనం ఇచ్చేటప్పుడు, మొక్కను నాటేటప్పుడే డ్రైనేజ్ సిస్టమ్ను కరెక్ట్గా ఇచ్చుకోవాలి. ఇవి 3 టిప్స్ మనం ఫాలో అవ్వాలి మొక్కను నాటేటప్పుడు. పాటింగ్ మిక్స్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. రోజ్ ప్లాంట్ ఈజ్ ద క్వీన్ ఆఫ్ ఫ్లవర్స్ అంటారు. ప్రతి ఒక్కరూ ఈ మొక్క నుంచి ఎక్కువ ఫ్లవర్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే మొక్కకి ఫాస్ఫరస్, పొటాషియం అనేది చాలా అవసరము. ఇవి దృష్టిలో ఉంచుకొని మనము పాటింగ్ మిక్స్ను తయారు చేసుకోవాలి. ఇక నెక్స్ట్ టిప్ ఏంటంటే సన్లైట్. రోజ్ ప్లాంట్కు అట్లీస్ట్ ఈ సీజన్లో, అంటే ఈ చలికాలంలో 6 to 8 hours ఫుల్ సన్లైట్ అవసరము. సమ్మర్లో మాత్రం ఆఫ్టర్నూన్ డైరెక్ట్ సన్లైట్ కాకుండా షేడ్ ప్రాంతంలో, అంటే షేడ్ ప్లేస్లోకి దీన్ని షిఫ్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కానీ ఈ సీజన్లో మాత్రం 6 to 8 hours సన్లైట్ మనకు డైరెక్ట్గా తగిలినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మొక్క ఈ సన్లైట్ని ఇష్టపడుతుంది. ఇక వాటరింగ్ విషయానికి వస్తే రోజెస్కు డైలీ వాటర్ అవసరం పడుతుందండి. అదే టైంలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. డ్రైనేజ్ నుంచి వాటర్ బయటకు వస్తుందా లేదా, మొక్కలోనే నిలిచిపోతుందా అనేది మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి టిప్స్ను అంతా ఫాలో అవుతూ ఉంటే మనము రోజ్ ప్లాంట్ను చాలా చక్కగా, చాలా ఈజీగా మనం పెంచేసుకోవచ్చు. ఈరోజు వీడియోలో రోజ్ ప్లాంట్ నుంచి మనకి ఎక్కువ పువ్వులు రావాలంటే అవసరమైన ఒక మంచి ఫర్టిలైజర్ని మీకు చూపిస్తున్నానండి. ఈ ఫర్టిలైజర్ని ఎవ్రీ 15 daysకి ఒకసారి మనం ఇస్తూ ఉంటే మంచి ఫ్లవరింగ్ వస్తూ ఉంటుంది. దీనికి అవసరమైంది ఫస్ట్ కౌడంగ్ కంపోస్టు. మన దగ్గర ఎన్ని మొక్కలు ఉన్నాయా అనే దాన్ని బట్టి మనము ఈ కంపోస్టును తీసుకోవాల్సి వస్తుందండి. ఒక మొక్క ఉంటే కొద్దిగా మనం తయారు చేసుకోవచ్చు. మనకు దగ్గర 10-15 మొక్కలు ఉంటే దానికి అవసరమైనంతగా మనము ఈ కంపోస్ట్ను తయారు చేసుకోవాలి. ఈ కౌడంగ్ కంపోస్ట్లో మొక్కకు అవసరమైన నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ నేను తీసుకుంటున్నది నీమ్ కేక్ పౌడరు.
నీమ్ కేక్ పౌడర్ని పెస్టిసైడ్గా ప్లస్ ఫంగిసైడ్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. మొక్కల నుంచి అంటే ఇన్సెక్ట్స్ బారి నుంచి పెస్ట్ బారి నుంచి మనం మొక్కలు కాపాడుకోవాలంటే నీమ్ కేక్ పౌడర్ని మనం ఫర్టిలైజర్లో యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను యూజ్ చేసుకుంటున్నది బోన్ మీల్ పౌడర్ అండి. బోన్ మీల్ అనేది గ్రేట్ సోర్స్ ఆఫ్ ఫాస్ఫరస్ అండ్ కాల్షియం. ఇందాకే నేను ఈ వీడియో స్టార్టింగ్లోనే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ముఖ్యంగా రోజెస్కి ఫాస్ఫరస్ అన్నది చాలా ఎక్కువగా ఇష్టపడతాయి మొక్క అనేసి చెప్పాను కదండి. మనము రోజెస్ నుంచి ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే ఫాస్ఫరస్ తప్పనిసరిగా అవసరము. సో ఈ ఫాస్ఫరస్ని బోన్ మీల్ రూపంలో మనం అందించాలి. నెక్స్ట్ మనకు అవసరమైంది బనానా పీల్ ఫర్టిలైజర్ అండి. అంటే బనానా పీల్స్ని మనం ఎండబెట్టి మిక్సీ చేసుకొని పౌడర్ రూపంలో మనం పెట్టుకున్నాం అనుకోండి, అదే బనానా పీల్ ఫర్టిలైజర్ అవుతుంది. ఇది మొక్కలకు అవసరమైన న్యాచురల్గా మనకు పొటాషియంను ఇందులో మనకు ఎక్కువగా ఉంటుంది. న్యాచురల్ ఆర్గానిక్ సోర్స్ ఇది పొటాషియం అనేది. మొక్కల సెల్స్కి అవసరమైన వాటర్ని న్యూట్రియంట్స్ అందించడానికి ఈ బనానా పీల్స్ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అవసరమైందండి టీ పౌడర్ అండి. యూజ్డ్ టీ పౌడర్ అంటే మనం వాడేసిన తర్వాత ఆరబెట్టుకొని ఎండబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, అదే యూజ్డ్ టీ పౌడర్ అవుతుంది. ఇందులో మైక్రో అండ్ మ్యాక్రో న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. రోజ్ ప్లాంట్స్ అనేటివి ఎసిడిక్ నేచర్ని బాగా ఇష్టపడతాయి. ఈ ఎసిడిక్ నేచర్ని మన మొక్కలకి అందించాలంటే ఈ టీ పౌడర్ని అందించగలిగితే దాని ద్వారా మనము మొక్కలకి ఎసిడిక్ నేచర్ని ఇచ్చినట్లు అవుతుంది. సో ఇవన్నీ కలిపి ఒక మంచి ఫర్టిలైజర్ని మనం తయారు చేసుకోవచ్చు. ఇది ఎలా ఇవ్వాలో కూడా ఇప్పుడు చూద్దామండి. ఏ మొక్కకైనా మనం ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు మొక్కను గుల్లగుల్లగా చేసుకోవాలి. ఇది మనం ఫాలో అవ్వాల్సిన టిప్ అండి. ఫర్టిలైజర్స్ ఇచ్చేటప్పుడు అలా కాకుండా పైనే మనం ఫర్టిలైజర్ ఇచ్చేస్తే మొక్క కింద వరకు అంటే వేరు సిస్టమ్ కింద వరకు ఆ ఫర్టిలైజర్ చేరదు. మనం ఇలా మొక్కకి గుల్లగుల్లగా చేసేసుకొని పొడిగా మట్టిని తయారు చేసుకున్న తర్వాత మనం ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి, మొక్క చక్కగా అంటే కింద వరకు వేరు కింద భాగం వరకు ప్రతి వేరుకు ఈ ఫర్టిలైజర్ అంది మొక్క అన్ని వైపుల నుంచి కూడా హెల్తీగా పెరుగుతుంది. సో ఈ రకంగా గుల్లగుల్లగా చేసుకున్న తర్వాత ఈ పాటుకి నేను ఒక చిన్న కప్పుడంతా మనం ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. ఫర్టిలైజర్ని ఇచ్చేటప్పుడు కూడా వేరుకు తగలకుండా కొంచెం దూరంగా మనం ఇచ్చేసి మళ్ళీ అంతా కూడా మట్టిలో బాగా కలిసేటట్లు కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా చక్కగా వాటరింగ్ చేసేసామనుకోండి, మొక్క చాలా చక్కగా ఈ ఫర్టిలైజర్ని తీసుకుంటుంది. వెంటనే తీసుకొని చక్కగా గ్రోత్ బాగా కనిపిస్తుంది. మనకి వారం 10 రోజులకే మనకు కొత్త చిగురులు మనం చూడొచ్చు. కొత్త చిగురు వచ్చిందంటే ఇమీడియట్గా మనకు బడ్స్ అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఫర్టిలైజర్ తయారు చేసుకొని మొక్కకిచ్చి చూడండి. ముఖ్యంగా రోజా మొక్కకిచ్చి చూడండి. మీరు ఇమాజిన్ చేయలేరండి అంత చక్కని గ్రోత్ మనము రోజా మొక్కల్లో చూడొచ్చు. సో ఈ వీడియో ద్వారా రోజా మొక్కల్లో మంచి ఫ్లవరింగ్ రావడానికి అవసరమైన ఒక మంచి ఫర్టిలైజర్ని ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇది అందరూ ఇచ్చి చూడండి. ఇచ్చిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు. ఈ వీడియో ద్వారా రోజా మొక్కను మనం ఈజీగా పెంచుకోవడానికి అవసరమైన టిప్స్ని తెలియజేయడమే కాకుండా ఎక్కువగా బడ్స్ వచ్చి ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి, ఎక్కువ బ్రాంచెస్ రావడానికి, కొత్తగా గ్రోత్ డెవలప్ అవ్వడానికి అవసరమైన ఫర్టిలైజర్ని కూడా మీకు తెలియజేశాను. ఈ వీడియో మీకు అందరికీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నానండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.